వెల్కమ్ టు 99 టీవీ. నేను మూల శ్రీనివాస్. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ఫీవర్ కొనసాగుతోంది. సో ఒకవైపు స్థానిక సంస్థల ఎన్నికలు, మరొక వైపు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక. సో మొత్తానికి మాగంటి ఆకస్మిక మరణం తర్వాత జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ నేపథ్యంలో ఇటు బీఆర్ఎస్, అటు కాంగ్రెస్, బీజేపీ మూడు పార్టీలు కూడా జూబ్లీహిల్స్లో ఎలాగైనా గెలవాలని ఖచ్చితంగా ఎవరికి సంబంధించిన వారి ప్రచారాలు ఒకవైపు చేస్తూనే ఉన్నారు. మరొక వైపు అభ్యర్థుల విషయంలో మరి ఇప్పటికైతే బీఆర్ఎస్ పార్టీ మాగంటి గోపీనాథ్ సతీమణి సునీతమ్మకే టికెట్ కేటాయించారు. ఇక కాంగ్రెస్ విషయానికి వస్తే మొత్తానికి కాంగ్రెస్లో రేసులో చాలామంది మరి లిస్టులో రోజుకో కొత్త ముఖం పేరు వినిపిస్తోంది. సో ఇదే క్రమంలో బీజేపీ పార్టీ కూడా ఇంకా అభ్యర్థిని ప్రకటించలేదు. అయితే రేపో మాపో దీనికి సంబంధించిన అంశంలో మరిక ఏదైతే నోటిఫికేషన్ వెలువడుతుంది. సో బీహార్ ఎన్నికల షెడ్యూల్తో పాటు మరి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక జరుగుతుందన్న సంగతి మనకు తెలిసిందే. అయితే ఈ అంశంలో ఇక కాంగ్రెస్లో మాత్రం కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ మాత్రమే పోటీ, మేమే పోటీ అని చెప్పి ఇక్కడ జూబ్లీహిల్స్కి సంబంధించిన ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్న వివేక్ వెంకటస్వామి కావచ్చు, పొన్నం ప్రభాకర్ కావచ్చు, అలాగే తుమ్మల నాగేశ్వరరావు మంత్రులంతా కూడా చెప్తున్నారు. అదే క్రమంలో మనం చూసినట్టయితే నిజంగా జూబ్లీహిల్స్ కాంగ్రెస్ పార్టీ టికెట్ ఎవరికి ఇస్తుందనే అంశంలో రోజుకొక కొత్త పేరైతే వినిపిస్తుంది. మొట్టమొదటగా చూసుకున్నట్టయితే సో ముందుగా మరి నవీన్ యాదవ్ ఎవరైతే గతంలో ఎంఐఎం పార్టీ నుంచి పోటీ చేశారు. సో ఆయనకు టికెట్ కన్ఫర్మ్. ఇప్పటికే 2 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసిరు కనుక సానుభూతి అతనికి ఉంటుంది కనుక కాంగ్రెస్ పార్టీ మరి ఈ యొక్క నవీన్ యాదవ్కే టికెట్ కేటాయిస్తారని మరి ప్రచారం జరుగుతుంది. అదే క్రమంలో మరి ఇక రహమత్ నగర్ కార్పొరేటర్గా ఉన్న సిఎన్ రెడ్డి పేరు కూడా మరి ఆయన విషయంలో కూడా కాంగ్రెస్ పార్టీ సర్వే చేస్తోంది. సో వీళ్ళిద్దరు స్థానికులు కనుక వీళ్ళిద్దరిట్లో ఎవరికో ఒకరికి మాత్రమే టికెట్ జూబ్లీహిల్స్కి సంబంధించిన ఎమ్మెల్యే టికెట్ మరి ఇస్తారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అని కూడా మరి ప్రచారం జరుగుతోంది. ఈ అంశంలో మరొక 3 పేర్లు, కొత్త పేర్లు కూడా మనకు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా దీంట్లో చూసినట్టే మాజీ మేయర్గా ఉన్న బొంతు రామ్మోహన్ పేరు కూడా మనకిప్పుడు వినిపిస్తుంది. సో ఆయన మరి ఖచ్చితంగా గతంలో మేయర్గా పనిచేసిన క్రమంలో సో అన్ని నియోజకవర్గాల్లో కూడా ఆయనకు పట్టుంది. సో ఈయనకు టికెట్ కేటాయిస్తారని కాంగ్రెస్ పార్టీలో ప్రచారం జరుగుతోంది. ఇదే అంశంలో మరొక 2 కొత్త పేర్లు కూడా వినిపిస్తున్నాయి. దీంట్లో మనం చూడొచ్చు. ఇక మైనంపల్లి హనుమంతరావు కూడా మరి జూబ్లీహిల్స్ టికెట్ ఇస్తారని చెప్పి కూడా ప్రచారం జరుగుతోంది. మరొకరు ఇక మాజీ పార్లమెంట్ సభ్యులు గడ్డం రంజిత్ కుమార్ రెడ్డి కూడా పేరు వినిపిస్తోంది. సో ఓవరాల్గా తెలంగాణ సీఎం ఇప్పుడు ఏం నిర్ణయం తీసుకుంటాడనే దాని పట్ల తెలంగాణ కాంగ్రెస్తో పాటు బీజేపీ, బీఆర్ఎస్లో కావచ్చు, పొలిటికల్ సర్కిల్స్లో కూడా ఒక సస్పెన్స్ కొనసాగుతోంది. సో కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం అధికారంలో ఉంది కనుక దీంట్లో ఈ టికెట్ ఎలాగైనా కాంగ్రెస్సే గెలుస్తుందని చెప్పి మంత్రులు ప్రచారం చేయడం కావచ్చు. సో గత కొంతకాలంగా కూడా 3 మంత్రులను ఇన్ఛార్జులుగా నియమించడం కావచ్చు. కాంగ్రెస్ శ్రేణులంతా కూడా మరి ఈ యొక్క జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మరి పర్యటించడం కావచ్చు. సో ఓవరాల్గా రోజుకొక కొత్త పేరు వినిపించడం కావచ్చు. సో ఎవరికి టికెట్ కేటాయిస్తారనే అంశంలో మాత్రం ఒక సస్పెన్స్ కొనసాగుతోంది. అయితే స్థానికులకే టికెట్ కేటాయిస్తారని ఒక ప్రచారం జరుగుతుండగా ఇక మరి కొత్త వారికే ఈ టికెట్ కేటాయిస్తారు. సో దీంట్లో ముఖ్యంగా ఈ మధ్య కాలంలో బొంతు రామ్మోహన్ పేరు కావచ్చు, తర్వాత మైనంపల్లి హనుమంతరావు కావచ్చు, తర్వాత గడ్డం రంజిత్ రెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి. సో ఈయన మరి మాజీ మేయర్గా పనిచేశారు బొంతు రామ్మోహన్. సో ఆయనకు కానీ ఆయన సతీమణికి కానీ టికెట్ ఇస్తారు అని చెప్పి ఇంకో ప్రచారం కూడా కొనసాగుతోంది. ఇక మైనంపల్లి హనుమంతరావు తెలిసిందే మనకు. సో ఆయన గతంలో మరి అసెంబ్లీ ఎన్నికల్లో తన కుమారుడికి తనకు టికెట్ కావాలని చెప్పి మరి పోటీ చేసిన సంగతి మనకు తెలిసిందే. మెదక్ నుంచి ఆయన కుమారుడు మరి ఎన్నికల్లో గెలవడం కావచ్చు. అదే క్రమంలో ఆయన ఇప్పుడు కూడా ఖచ్చితంగా ఏదైనా ఎన్నిక వస్తే పోటీ చేయాలనే మరి ఆలోచనతో ఉన్నట్టు తెలుస్తుంది. ఇక గడ్డం రంజిత్ రెడ్డి గురించి కూడా మనకు తెలుసు. ఆయన చేవెళ్ళ ఎంపీగా మరి పనిచేశారు. సో ఆయన కూడా కొంత మరి ఈ జూబ్లీహిల్స్ టికెట్ కావాలని అడుగుతున్నట్టు తెలుస్తుంది. ఓవరాల్గా జూబ్లీహిల్స్ టికెట్ విషయంలో కాంగ్రెస్లో మొత్తానికైతే రోజుకో కొత్త పేరు వినిపిస్తోంది. ఇక రేవంత్ రెడ్డి కూడా ఎవరిని ఫైనల్ చేయాలనే అంశంలో కూడా సర్వేలు నిర్వహిస్తున్నారు. సో ఈ సర్వేల్లో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని ఒక ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో కార్ పార్టీకి సంబంధించి కూడా మరి మాగంటి గోపీనాథ్ సతీమణి
ఇప్పటికే అభ్యర్థిగా ప్రకటించిన నేపథ్యంలో బీఆర్ఎస్లో హుషారు కనిపిస్తోంది, కాంగ్రెస్లో కొంత బేజారు అని చెప్పి అంటే రెండు రకాల మీడియాలు కూడా రెండు పార్టీలకు సంబంధించిన అంశంలో మరి చెరొక వాదన కూడా చేస్తున్నారు. సోషల్ మీడియాలో ప్రచారం కూడా కొనసాగుతోంది. అయితే ఖచ్చితంగా మాగంటి సంబంధించిన సానుభూతి సునీతమ్మకు వర్కౌట్ అవుతుంది. సో కంటోన్మెంట్లో లాగా మరి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కొత్తలో జరిగిన కంటోన్మెంట్ ఎన్నిక విషయంలో మరి శ్రీ గణేష్ అప్పటి వరకు బీజేపీలో మరి రన్నర్గా ఉన్నారు. సెకండ్ ప్లేస్లో ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేసిన క్రమంలో సో సెకండ్ ప్లేస్లో ఉన్నారు కనుక ఆయనను అప్పుడు విజయం వరించింది. అయితే 22-23 నెలల పాలన తర్వాత కాంగ్రెస్పై ప్రజల్లో వ్యతిరేకత ఉంది. సో దాంట్లో మాగంటి గోపీనాథ్ ఆకస్మిక మరణం కావచ్చు, తర్వాత ఆయన సతీమణికి టికెట్ ఇవ్వడం కావచ్చు, ఆ సానుభూతి వర్కౌట్ అవుతుంది. సో గ్రేటర్ పరిధిలో మరి ఒక్క ఎమ్మెల్యే మినహా మిగతావన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీ గెలుచుకుంది. సో గ్రేటర్లో బీఆర్ఎస్ చేసిన అభివృద్ధే ఇప్పుడు మాగంటి సునీతమ్మను గెలిపిస్తుందని ఒక బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న వాదన కావచ్చు. అదే క్రమంలో కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో విజయం సాధిస్తుంది. అందుకనే మరి ఇక్కడ మరి ఆశావాహులంతా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఒకవైపు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో టచ్లో ఉంటూనే కాంగ్రెస్ అధిష్టానంతో కూడా వాళ్ళంతా కూడా టచ్లో ఉంటున్నట్టు తెలుస్తోంది. ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. రోజుకో కొత్త పేరు వినిపిస్తోంది. అయితే మొత్తానికి 5-6 కూడా పోటీ పడుతున్న నేపథ్యంలో వీరిలో అదృష్టం ఎవరిని వరిస్తుందా అనే అంశంలో మాత్రం ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. ఏది ఏమైనప్పటికీ కూడా 3 మంత్రులు ఇప్పటికే గత 3 నెలలుగా కూడా నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ఇదే క్రమంలో జూబ్లీ హిల్స్ అభివృద్ధి కోసం అయితే మరి ప్రతినిత్యం ఇక క్షేత్రస్థాయిలో శంకుస్థాపనలు చేస్తున్నారు, ప్రారంభోత్సవాలు చేస్తున్నారు. సో ఆ దిశగా కూడా జూబ్లీ హిల్స్కి సంబంధించి ఎలాగైనా మరి కాంగ్రెస్ ప్రభుత్వం చేజిక్కించుకోవాలని చెప్పి ఒక ఆలోచనతో ఉంది. సో మొత్తానికి ఆ దిశగా కూడా మంత్రులంతా కూడా సీరియస్గా నియోజకవర్గంలో ఉన్న సమస్యల విషయంలో ఎక్కడికక్కడ పరిష్కారం చేస్తూ మొత్తానికి జూబ్లీ హిల్స్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తూ సో మొత్తానికి కాంగ్రెస్ పార్టీని ఎలాగైనా గెలిపించాలనే ఆలోచనతో ఉన్నారు. సో చూడాలి మరి ఇక మాగంటి గోపీనాథ్కు సంబంధించి మరి 3వ ఎమ్మెల్యేగా గెలిచారు. అదే క్రమంలో అనారోగ్యంతో ఆయన మరణించడం కావచ్చు. సో ఆయన కొంత పార్టీకి సంబంధించి క్యాడర్ కావచ్చు, లీడర్ కావచ్చు, అలాగే జూబ్లీ హిల్స్ నియోజకవర్గం ప్రజలు కావచ్చు ఆయన పట్ల కొంత సానుభూతి ఉన్నారు కనుక మరి మాజీ సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ అధినేత మాగంటి గోపీనాథ్ సంబంధించిన సానుభూతిని కూడా మరి ఆయన సతీమణి సునీతకు టికెట్ ఇవ్వడం కావచ్చు. సో మొత్తానికైతే బీఆర్ఎస్ ఖచ్చితంగా మరొకసారి గెలుస్తుంది. ఉప ఎన్నికల్లో మరి గతంలో కంటోన్మెంట్లో జరిగిన విధంగా మరి ఇక్కడ కూడా జరగదని కూడా భావిస్తున్నట్టు స్పష్టమవుతోంది. సో చాలా అందరికంటే ముందుగా మరి బీఆర్ఎస్ పార్టీ జూబ్లీ హిల్స్లో ప్రచారం చేస్తుంది. అదే క్రమంలో అందరికంటే ముందుగా కూడా అభ్యర్థిని ప్రకటించడం కావచ్చు. అయితే ఇప్పటి వరకు కాంగ్రెస్ అభ్యర్థి ఎవరనే విషయంలో ఇప్పటి వరకు ఒక క్లారిటీ లేదు. సో అంతా కూడా ఎవరి ప్రయత్నాల్లో వాళ్ళు ఉన్నారు. సో మాకే వస్తుందనే ఆశతోనే ఉన్నారు. ఇక రేపో మాపో బీహార్కు సంబంధించి ఎన్నికల షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉంది. సో ఆ బీహార్ ఎన్నికలతో పాటు ఖచ్చితంగా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక కూడా ఎన్నిక జరుగుతుంది కనుక మరి రేపో మాపో కాంగ్రెస్ అభ్యర్థి ఎవరనేది కూడా తేలనుంది. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ఒక సస్పెన్స్ అయితే కొనసాగుతోంది. సో ఈ సస్పెన్స్లో మరి విన్నర్ ఎవరు, రన్నర్ ఎవరు అనే అంశం రేపో ఎల్లుండో తేలుతుంది. సో మరి ఎవరైతే కాంగ్రెస్ అభ్యర్థిగా ఎమ్మెల్యేగా జూబ్లీ హిల్స్కి సంబంధించిన అంశంలో మరి ఆ పేరు అయితే బయటకు వస్తుందో మరి ఆయనకు అందరూ సపోర్ట్ చేస్తారా? ఇదే క్రమంలో కాంగ్రెస్లో ప్రజాస్వామ్యం ఎక్కువ. సో దీంట్లో మరి ఏదైనా కొత్త ట్విస్ట్ కనిపిస్తుందా? సో అందరు కూడా చాలా సీరియస్గా బొంతు రామ్మోహన్ కావచ్చు, నవీన్ యాదవ్ కావచ్చు, అలాగే సిఎన్ రెడ్డి కార్పొరేటర్ కావచ్చు, తర్వాత మైనంపల్లి హనుమంతరావు కావచ్చు, ఇక గడ్డం రంజిత్ రెడ్డి కావచ్చు, వీళ్ళందరూ కూడా తమ ప్రయత్నాలు చాలా తీవ్రంగా చేస్తున్నారు. సో మొత్తానికి జూబ్లీ హిల్స్ పైనే ఆశలు పెట్టుకున్న వారిలో ఇక వీళ్ళంతా ఉన్నారు కనుక సో వీళ్ళ విషయంలో రేవంత్ రెడ్డి ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడు, సో ఏఐసిసి మరి హైకమాండ్ ఎవరిని ప్రకటిస్తుంది అనేది మాత్రం ఆసక్తిగా మారింది. సో ఏదేమైనప్పటికీ కూడా కాంగ్రెస్లో ప్రజాస్వామ్యం ఎక్కువ. అదే క్రమంలో ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. సో మరి ఒక అభ్యర్థిని ప్రకటించిన పక్షంలో మరి ఆ అభ్యర్థికి అందరూ కలిసి పనిచేసి కాంగ్రెస్ను గెలిపిస్తారా, లేకుంటే అంతర్గత విభేదాలు బయటకు వచ్చిన తర్వాత మరి ఇక బీఆర్ఎస్ కావచ్చు, తర్వాత బీజేపీ కావచ్చు ముక్కోన పోటీ జరుగుతున్న నేపథ్యంలో సో ఎలా ఉంటుందనేది మాత్రం మరి అందరు సహకరిస్తారా, లేకుంటే ఎవరికి సంబంధించి వాళ్ళు మరి ఇండిపెండెంట్గా పోటీ చేస్తారా, ఈ అంశంలో మరి ఎలా ఉంటుంది? ఇప్పటికే 5-6 జూబ్లీ హిల్స్కి సంబంధించిన ఎన్నికల విషయంలో సీరియస్గా టికెట్ కోసం ప్రయత్నిస్తున్న నేపథ్యంలో మరి ఇక అధిష్టానం ఎవరిని ప్రకటిస్తుంది? కాంగ్రెస్కు సంబంధించిన అంశంలో మరి 3 మంత్రులు కూడా సీరియస్గా ప్రతిరోజు మార్నింగ్ ఉదయం నుంచి సాయంత్రం వరకు
జూబ్లీహిల్స్ పైనే ప్రత్యేకమైన ఫోకస్ పెట్టారు. ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో ఇప్పటికే మరి కోడ్ అమల్లో ఉండడం కావచ్చు, సో దాంట్లో షెడ్యూల్ ప్రకటించడం కావచ్చు, 8వ తేదీన ఏం జరుగుతుందనే అంశంలో కూడా ఒక సస్పెన్స్ కొనసాగుతున్న నేపథ్యంలో సో మంత్రులంతా మాత్రం జూబ్లీహిల్స్ పైన ఫోకస్ చేశారు. సో హైదరాబాద్, రంగారెడ్డి మినహా మిగతా 8 జిల్లాల్లో మరి ఎన్నికల కోడ్ ఉంది. అదే క్రమంలో ఎన్నికల షెడ్యూల్ కూడా ఎన్నికల సంఘం ప్రకటించిన తర్వాత ఓవరాల్గా ఇక మంత్రులంతా కూడా అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, తర్వాత డెవలప్మెంట్ కావచ్చు, జూబ్లీహిల్స్ పైన ప్రత్యేకంగా ఫోకస్ చేశారు. సో ఒకప్పుడు హుజురాబాద్లో ఎలాగైతే మరి గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎలాగైతే అభివృద్ధి పథకాలు కావచ్చు, తర్వాత మరి ఆ నిధులు కేటాయించడం కావచ్చు, ఇప్పుడు అదే ఫార్ములా కాంగ్రెస్ ఫాలో అవుతుంది. అయితే అన్ని కార్యక్రమాలు చేసినప్పటికీ కూడా హుజురాబాద్ ఉప ఎన్నికల్లో ప్రభుత్వం తరఫున గెల్లు శ్రీనివాస్ యాదవ్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసినప్పటికీ కూడా మరి మాజీ సీఎం కేసీఆర్ ఓవరాల్గా ఉన్న మంత్రులను కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, సో కార్పొరేషన్ చైర్మన్లు కావచ్చు, ఎంపీలు కావచ్చు, ఎమ్మెల్సీలు కావచ్చు, ఓవరాల్గా అందరూ కూడా మరి ఈ యొక్క హుజురాబాద్ నియోజకవర్గంలో పనిచేసినప్పటికీ కూడా ఈటెల రాజేందర్ మాత్రమే అప్పుడు బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. సో ఉప ఎన్నికల విషయంలో మరొక క్లారిటీ అయితే పూర్తిగా ఏ సర్వే సంస్థ కూడా వెలువరించే పరిస్థితి ఉండదు. అయితే ఇక్కడ మాగంటి గోపీనాథ్ మూడోసారి కూడా ఎమ్మెల్యే అయిన తర్వాత అనారోగ్యంతో మరణించిన తర్వాత మరి ఖచ్చితంగా 11 సంవత్సరాలు ఆయన క్యాడర్ కావచ్చు, లీడర్ కావచ్చు, సో ఆయన చనిపోయిన తర్వాత బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అనుకూలమైన ఓట్లు కావచ్చు బీఆర్ఎస్ను గెలిపిస్తాయని బీఆర్ఎస్ పార్టీ ధీమాతో ఉంది. అదే క్రమంలో ప్రభుత్వంలో మేము ఉన్నాము, సో కంటోన్మెంట్లో గెలిచాము. ఆ ఉప ఎన్నికల్లో మరి సాయన్న కూతురు యాక్సిడెంట్లో చనిపోయారు. అయినప్పటికీ కూడా అక్కడ కంటోన్మెంట్లో కాంగ్రెస్ గెలిచింది కనుక ఇప్పుడు కంటోన్మెంట్ తర్వాత జరుగుతున్న ఉప ఎన్నిక కనుక ఈ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందనే ధీమాతో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఉన్నారు. సో నాయకులు కూడా అదే పరిస్థితిలో ఉన్నారు. అయితే దీంట్లో మరి కాంగ్రెస్ పోటీ మరి జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే టికెట్ కోసం 5-6 మంది పోటీలో ఉండడం కావచ్చు. సో దీంట్లో ఒక్కరికి టికెట్ ఇచ్చిన క్రమంలో మిగిలిన వారంతా కూడా మరి పూర్తిగా సర్దుకుని పోతారా, ఒక కాంగ్రెస్ పార్టీని గెలుపు కోసం మరి కృషి చేస్తారా అనేది మాత్రం వేచి చూడాల్సిన అంశం. ఏది ఏమైనప్పటికీ కూడా మరి ఖచ్చితంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అయితే 3 పార్టీలకు లైఫ్ అండ్ డెత్ సమస్య అనడంలో ఎలాంటి సందేహం లేదు. మరి 22-23 నెలల కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుకు కూడా ఇది రెఫరెండంగా కూడా భావించవచ్చు. అదే క్రమంలో బీఆర్ఎస్ పార్టీ కూడా మరి ఖచ్చితంగా ప్రభుత్వంపై వ్యతిరేకత ఉంది. సో మేమే ఏ ఎన్నిక వచ్చినా మేమే గెలుస్తామని చెప్పి బీఆర్ఎస్ పార్టీ నేతలంతా కూడా ధీమా వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అయితే బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ మధ్యనే ఉంటుంది. ఇక బీజేపీకి సంబంధించిన అంశంలో కూడా మరి 2 పార్టీలపై కావచ్చు, 2 పార్టీల కాంగ్రెస్ ప్రభుత్వంపై కావచ్చు, ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ పై కావచ్చు పూర్తిగా వ్యతిరేకత ఉంది కనుక రానున్న ఎన్నికల్లో కూడా అన్నిట్లో మేమే గెలుస్తామని మరి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు చెప్పడం కూడా మనం చూడొచ్చు. సో బీజేపీ పార్టీ ఏదైనా ఉప ఎన్నిక వచ్చిందంటే ఖచ్చితంగా ప్రతి 50 మందికి 100 మందికి ఒక మరి పరిశీలకుని నియమిస్తారు. అదే క్రమంలో ఎక్కడైనా వాళ్ళు గతంలో హుజురాబాద్లో కావచ్చు, తర్వాత ఇంతకుముందు జరిగిన ఉప ఎన్నికల్లో కావచ్చు క్షేత్రస్థాయిలో వాళ్ళు చాలా సీరియస్గా పనిచేస్తారు. ఆర్ఎస్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, తర్వాత మరి మిగతా పార్టీలకు సంబంధించిన విభాగాలు కావచ్చు, అన్ని విభాగాలు కూడా ఒక సిస్టమ్ ప్రకారం పనిచేస్తాయి కనుక సో ఈ అంశంలో జూబ్లీహిల్స్లో కూడా బీజేపీ గట్టిగానే ప్రయత్నిస్తుంది. 3 పార్టీలు ప్రధానంగా పోటీ పడుతున్నప్పటికీ కూడా సో ఓవరాల్గా మరి సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం ప్రకారం అయితే ఇక బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ మధ్య గట్టి పోటీ ఉంటుందనే ఒక ప్రచారం జరుగుతుంది. సో ఈ నేపథ్యంలో కాంగ్రెస్ టికెట్ ఎవరికి ఇస్తారనే సస్పెన్స్ మధ్య అయితే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అయితే చాలా సీరియస్గా నడుస్తుందని చెప్పుకోవచ్చు.